ఓం నమ శివాయ. ఈ అనంతమైన బ్రహ్మాండంలో కాలానికి అతీతుడైన పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకు అధిపతి అయిన ఈశ్వరుడు, త్యాగానికి ప్రతీక అయిన ఆ పరమశివుని మహిమను గుర్తు చేసే పర్వదినమే మహాశివరాత్రి. సంవత్సరంలో వచ్చే అన్ని శివరాత్రుల్లో కల్లా ఈ ఒక్క శివరాత్రిని మహాశివరాత్రి అని ఎందుకంటారు? ఈ ఒక్క రాత్రి ఎందుకంత గొప్పతనం వచ్చింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు రాత్రి శివుడు ఎందుకు జాగృతులై ఉంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. శివ అనే పదానికి అర్థం మంగళం, శుభం, శాంతి. రాత్రి అంటే అజ్ఞానానికి, అంధకారానికి సూచన. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే రాత్రే శివరాత్రి. ప్రతి మాసంలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రాత్రి 3 అద్భుత సంఘటనలకు సాక్ష్యం. 1 లింగోద్భావం, శివుడు అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమైన రోజు. 2 శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. 3 శివుడు సంపూర్ణ ధ్యానంలో లీనమైన రాత్రి. అందుకే ఈ రాత్రిన జాగరణ, ఉపవాసం, అభిషేకం, ధ్యానంతో గడిపితే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు తాపస గుణానికి అధిపతి. రాత్రి అంటే నిశ్శబ్దం, శూన్యత. ఈ రాత్రి మన మనసు బయట ప్రపంచం నుంచి లోపలికి మళ్లే సమయం. అందుకే మహాదేవుడు రాత్రిని ఎంచుకున్నాడు. ఈ రాత్రిని 4 భాగాలుగా విభజించారు. 1 ప్రథమయామం, 2 ద్వితీయయామం, 3 తృతీయయామం, 4 చతుర్థయామం. యామం అనగా సాధారణ భాషలో జాము అని అర్థం. ఒక యామంకి 3 గంటల సమయం. అంటే ప్రథమ యామం అనగా సాయంత్రం తర్వాత మొదలయ్యేది. ద్వితీయ యామం అనగా రాత్రి మధ్యకు ముందుగా. తృతీయ యామం అనగా అర్ధరాత్రి. చతుర్థ యామం అనగా తెల్లవారుజామున. లింగోద్భావం జరిగినది తృతీయ యామం, అంటే అర్ధరాత్రి సమయంలో లింగోద్భావం జరిగింది. ఇప్పుడు మనం వినబోయే కథ సాధారణ కథ కాదు. ఇది అహంకారానికి అంతం పలికిన కథ. ఇది శివతత్వాన్ని ప్రపంచానికి వెల్లడించిన కథ. సృష్టి ప్రారంభ దశలో బ్రహ్మకు సృష్టి బాధ్యతను, విష్ణువుకు స్థితి బాధ్యతను ఇచ్చారు. కాలక్రమంలో బ్రహ్మ, విష్ణు ఇద్దరు ఒకే సందేహం వచ్చింది. ఈ బ్రహ్మాండంలో నిజంగా గొప్పవారు ఎవరు? సృష్టికర్తనా లేక సంరక్షకుడా? ఆ సందేహమే నెమ్మదిగా అహంకారంగా మారింది. బ్రహ్మ అనుకున్నారు, నేను సృష్టికర్తను, నేను లేకుంటే ఏదీ లేదు. విష్ణువు అనుకున్నారు, నేను సంరక్షకుడిని, నేను లేకుంటే సృష్టే నిలవదు. వాదన పెరిగింది, అహంకారంగా మారింది. అదే సమయంలో వారి మధ్యలో అనంతమైన అగ్నిస్తంభం ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. దానికి ఆరంభం కనిపించలేదు, అంతం కనిపించలేదు. ఆ జ్యోతి కాలాన్ని దాటింది, ఆకాశాన్ని దాటింది, అవకాశాన్నే దాటింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. విష్ణువు అన్నారు, ఈ జ్యోతికి క్రింది వైపు నేను చూస్తాను అని. బ్రహ్మదేవుడు అన్నారు, దీనికి పైవైపు నేను చూస్తాను. ఇది పోటీ కాదు, ఇది అహంకారానికి పరీక్ష. విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తాడు. భూమి లోతుల్లోకి 1000 యోజనలు దిగిపోయారు. కాలం గడిచింది, యుగాలు మారాయి. కానీ జ్యోతికి అంతం కనిపించలేదు. అప్పుడు విష్ణుమూర్తికి అర్థమైంది, ఇది నా వల్ల కాదు అని. అహంకారం కరిగింది. విష్ణువు తల వంచారు. బ్రహ్మదేవుడు హంస అవతారం తీసుకుని ఆకాశం మీదుగా 1000 లోకాలు దాటారు. కానీ జ్యోతి ఆరంభం కనిపించలేదు. అప్పుడు బ్రహ్మకు ఒక తప్పుడు ఆలోచన వచ్చింది. అక్కడ పడుతూ వస్తున్న కేతకి పుష్పాన్ని సాక్షిగా చూపించి నేను ఆరంభం చూశాను అని అబద్ధం చెప్పారు. ఆ క్షణంలో ఆ జ్యోతి నుండి ఉగ్రశివుడు ప్రత్యక్షమయ్యారు. భూమి కంపించింది, ఆకాశం చీలిపోయింది. మహాదేవుడు అన్నారు, అహంకారమే అజ్ఞానం, అజ్ఞానమే బంధనం. బ్రహ్మ అబద్ధాన్ని గుర్తించారు. శివుడు శపించారు, నీకు పూజ ఉండదు, కేతకి పుష్పానికి నా పూజలో స్థానం ఉండదు అని. విష్ణుమూర్తి నిజాయితీగా తల వంచి శరణు వేడాడు. మహాదేవుడు అన్నారు, నీవు ధర్మానికి ప్రతీకవు, లోకరక్షకుడుగా పూజించబడతావు అని చెప్పారు. ఇక్కడ ఒక గొప్ప తత్వం ఉంది. లింగం అంటే ఆకారం కాదు, లింగం అంటే చిహ్నం. ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు. అదే శివతత్వం. అందుకే మహాదేవుడిని మానవ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజించబడతారు. ఈ లింగోద్భావం మహాశివరాత్రి రాత్రి అర్ధరాత్రి జరిగింది. అందుకే ఆ సమయంలో చేసిన పూజ 1000 జన్మల పుణ్యంతో సమానం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం శివపార్వతుల కళ్యాణం గురించి కథ విన్నాం. శివుడు కేవలం వైరాగ్యానికి ప్రతీక మాత్రమే కాదు, ఆయన కరుణకు, కుటుంబానికి, ధర్మానికి కూడా ప్రతీక. అదే విషయాన్ని లోకానికి చాటి చెప్పే సంఘటనే శివపార్వతుల కళ్యాణం. దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవి జన్మించింది. చిన్నతనం నుంచే ఆమె మనసు శివుడిపైన నిలిచింది. కానీ దక్షుడు శివుణ్ణి అంగీకరించలేదు. వైరాగ్యానికి అని అవమానించాడు. అయినా సతీదేవి శివుడినే వివాహం చేసుకుంది. దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు, అందరినీ ఆహ్వానించాడు. కానీ శివుణ్ణి పిలవలేదు. సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి తండ్రి చేసిన అవమానాన్ని సహించలేక అగ్నిలో లీలమయ్యింది. శివుడి కోపానికి బ్రహ్మాండం వణికింది. సతీదేవి వియోగంతో శివుడు పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు. ధ్యానంలో లీనమయ్యారు. లోక వ్యవస్థ స్తంభించింది. అప్పుడు దేవతలంతా భయపడ్డారు. సతీదేవి హిమవంతుడు మేనక దంపతులకు పార్వతీదేవిగా జన్మించింది.
ఈసారి ఆమె లక్ష్యం ఒకటే, మహాదేవుడిని వరించాలి. పార్వతీదేవి చిన్న వయసులోనే అతి కఠినమైన తపస్సు చేసింది. నిద్ర లేదు, ఆహారం లేదు, సుఖాలు లేవు. శివుడే ధ్యేయం. ఈ తపస్సును మెచ్చిన మహాదేవుడు ముందుగా ఆమెను పరీక్షించాడు. శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి, ఏమిటమ్మా, ఈ భిక్షాటన చేసే శివుడిని ఎందుకు కోరుకుంటున్నావు అన్నాడు. పార్వతీదేవి సమాధానంగా, ఆయనలోని నా జీవితం ఉంది అని చెప్పింది. ఆ మాటలతో తృప్తి చెందిన శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమై పార్వతీదేవిని అంగీకరించారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగింది. దేవతలంతా సాక్షులయ్యారు. బ్రహ్మ వివాహం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు కన్యాదానం చేశారు. ఇది కేవలం కళ్యాణం కాదు, శివతత్వానికి శక్తితత్వం కలిసిన గడియ. శివుడు లేకుంటే శక్తి లేదు, శక్తి లేకుంటే మహాదేవుడు లేడు. అదే అర్ధనారీశ్వర తత్వం. ఈ కలయికతోనే సృష్టి ముందుకు సాగుతుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి, జాగరణ ఎందుకు చేయాలి అంటే, మహాశివరాత్రి రోజున చేసే ప్రతి కార్యానికి ఒక లోతైన అర్థం ఉంది. ఇది కేవలం ఆచారం కాదు, అది ఆత్మశుద్ధికి మార్గం. ఉపవాసం అంటే సాధారణంగా తినకపోవడం అని అనుకుంటాం, కానీ శాస్త్రాలు చెప్పేది వేరు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, అంటే శివునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఉపవాసం వలన ఇంద్రియ నియంత్రణ, మనశ్శాంతి, అహంకార నివారణ, ధ్యాన సామర్థ్యత పెరుగుతుంది. శివుడు వైరాగ్యానికి ప్రతీక, సాధనకు ప్రతీక. అందుకే ఆ రోజున శరీరాన్ని కాదు, ఆత్మను పోషించాలి. జాగరణ ఎందుకు చేయాలి అంటే, రాత్రి అంటే అజ్ఞానం, మోహం, నిద్ర. జాగరణ అంటే అజ్ఞానం పైన విజయం. ఆ రాత్రి శివతత్వం అత్యంత బలంగా ప్రవహిస్తుంది. నిద్రపోతే బాహ్యలోకంలో ఉంటాం, జాగరణం చేస్తే అంతర్ముఖులమవుతాం. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి రాత్రిన 4 జాములుగా విభజించి పూజ చేస్తారు. ప్రతి యామంలోనూ శివలింగానికి వేరు ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ పూజలు జరిపిస్తారు. అంటే పాలు, పెరుగు, నెయ్యి, నీరు, బిల్వపత్రాలతో స్వామికి అభిషేకం చేస్తూ పూజ చేస్తూ జాగరణ చేస్తారు. బిల్వపత్రానికి 3 ఆకులు కలిగి ఉంటుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, భూత, భవిష్యత్తు, వర్తమానాలు. అందుకే శివ పూజలో బిల్వపత్రానికి అత్యంత ప్రియమైనది. మహాశివరాత్రి రోజున అహంకారంతో కూడిన మాటలు, కోపంతో ఉండడం, అసత్యాలు మాట్లాడడం, నిందలు వేయడం, హింస చేయడం ఇటువంటివేవీ చేయకూడదు. అలాగే మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది అహంకారానికి అంతం, అజ్ఞానానికి సమాధి, ఆత్మజ్ఞానానికి ఆరంభం. లింగోద్భవం మనకు నేర్పుతుంది. ఆది అంతాలు లేని తత్వమే శివతత్వం. శివపార్వతుల కళ్యాణం చెబుతుంది. శివశక్తుల కలయికే ఈ సృష్టి. ఉపవాసం, జాగరణ చెబుతుంది, బయట కాదు, మనలోనే శివుడు ఉన్నాడు అని. ఈ మహాశివరాత్రి మన జీవితంలోనూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో, వెలుగులతో నిండాలని ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.